లడ్డూ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేయాలన్నారు. థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలన్నారు రంగరాజన్. కేంద్ర ధార్మిక సంస్థను తక్షణమే ఏర్పాటు చేయాలంటున్నారు. ఆ ధార్మిక సంస్థ కిందే అన్ని దేవాలయాలు పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదనని బలపరుస్తున్నామని, ఆయనే ఈ ధార్మిక సంస్థ కోసం పోరాడాలి అంటున్నారు రంగరాజన్. స్వామివారికి ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ కానీ, హోమాల్లో వాడేటటువంటిది ఆవు నెయ్యే కాదు. గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని గోవింద అని పేరు. అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే, ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి, నమ్మలేనటువంటి నిజంగా ఉంది. దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలని ప్రార్థిస్తాం. జస్టిస్ రమాజాయిస్ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని సవరించినప్పుడు ధార్మిక పరిషత్ వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో దేవాలయాలు నడవాలని, అలాంటి సమయంలో ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్త పడతారేమో అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయాన్ని సెంట్రల్ లెవెల్ తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.